శ్రీ నీరుకుల్ల వేగురుపల్లి సమ్మక్క సారలమ్మ జాతర 2024 20 తారీఖు నుండి 23 వరకు ఈ జాతర సమ్మక్క సారలమ్మ జాతర గురించి మేము ఏర్పాట్లు చైర్మన్ గారు, మా ఎండోమెంట్ ఈఓ గారు, మా పాలకవర్గం ఇది ఎట్లా జరుపుడని ఒక నెల 15-20 రోజులు బిఫోర్ ముందే నేను ఒక సమావేశం ఏర్పరచుకొని తాగునీటి సమస్య ఒకటి ఉన్నది, చెక్ డ్యామ్ వలన మరి ప్లేస్ సరిపోదని అవతల కొన్ని పొలాలు కూడా మేము లీజు తీసుకోవడం జరిగింది. ఈ గౌడ్స్ కూడా ఒకటి వాళ్ళది కూడా ప్రాబ్లం ఉంటే అది కూడా సాల్వ్ చేసి ఒక 1,80,000కు వాళ్ళది ఒక 20 ఎకరాలు సాల్వ్ తీసుకున్నాం. ఒక 10 ఎకరాలు వాళ్ళకు కూడా 20 ఎకరాన్ని 20,000 చొప్పున కౌలు తీసుకొని నాటేయకుండా వాళ్ళను ఈ భక్తుల కోసానికి ఆపడం జరిగింది. అదేవిధంగా ఇటు ఆ గుట్ట ఏరియాలో మళ్ళీ చెక్ డ్యామ్ పొండి ఒక తొవ్వ దాదాపు ఒక 50-60 వేలు పెట్టుకొని మొరం పోవడం కూడా జరిగింది. అటు కూడా పబ్లిక్ పోవడానికి మేము లాట్రిన్లు కూడా వేసినాం, షెబర్లు పెట్టినాం, అన్ని వసతులు చెప్పాం. 2 లక్షల రూపాయలు పెట్టి బావి తవ్వినాం. తాగినట్టు సమస్య ఏంటంటే ఆ చెక్ డ్యామ్ చేయబట్టి మాకు కొద్దిగా ఇబ్బంది భక్తులకు కలిగిన వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మేము చేసినాం. అనుకోకుండా ఏం జరిగిందంటే బుధవారం, బేస్తవారం, శుక్రవారం జరిగే జాతర శుక్రవారం నాడే ఎగ్దాం వచ్చి అంత మొత్తం ఒకటే నాడు మొక్కల కచ్చుడు కాబట్టి కొద్దిగా ఇబ్బంది జరిగింది వాస్తవం. అది అందరు గమనించినాం. దానికి కూడా మేము మా శక్తుల కృషి చేసినాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేము పాలకవర్గం చూసుకున్నాం. నా పేరు నర్సగౌడు, చైర్మన్. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర నీరుకుల్ల వేగిరిపల్లి గ్రామంలో ఈ నెల 21 నుండి 24 వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకున్నాము. 21 నుంచి 24 వరకు అంటే ఈరోజు వరకు. ఈరోజు అమ్మవార్లు వనప్రవేశం కూడా చేసిండ్రు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అనేక రకమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడానికి మేము సన్నాహాలు చేసుకున్నాం. కానీ ఇందులో విషయం ఏంటంటే ఇక్కడ బ్యాక్ వాటర్ చెక్ డ్యామ్ ఉన్నందువల్ల కొంత నీరు ఉంది. ఇందులో ఆ వాగులోనే కొన్ని వేల మంది బస చేసేవాళ్ళు, రాత్రి నిద్రించేవాళ్ళు. ఆ సౌకర్యం లేకుండా పోయింది. దానికి ప్రత్యామ్నాయంగా ఎన్నో రకాల ఏర్పాట్లు చేసినాం. ఏంటంటే రైతుల నుంచి కౌలు తీసుకోవడం జరిగింది. కొంత భూమిని గౌడ్స్ యొక్క చెట్లను కూడా కొన్ని ఈత చెట్లు ఉంటే కొన్ని లోపల సాఫ్ చేసి కూడా భక్తులకు ఆశ్రయం కల్పించడం. ఎంత సౌకర్యం కల్పించినప్పటికీ ఈ స్థలం సరిపోవడం లేదు. ఇది మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. అంత జాగన సమకూర్చాలంటే మాతో సమకూర్చేటువంటి అంత శక్తి లేదు. ఎందుకంటే రైతుల నుంచి కొన్ని వందల ఎకరాలు సేకరించేటువంటి ప్రయత్నం చేసినా కూడా సఫలీకృతం కాదు. కాబట్టి కొంత అసౌకర్యం జరిగింది. వాటర్ కూడా ఒక బావి కూడా 2 లక్షలు పెడితే తవ్వినాము. అది కూడా కొంత నీరు అందించలేకపోయింది. అయినా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించే ప్రయత్నం చేసినాం. దాని భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. అది కూడా మాకు కూడా ఇబ్బందే. కానీ మళ్ళీ వచ్చే 2 ఏళ్ల జాతరకు ఇంకా కొంత స్థలాన్ని రైతుల నుండి సేకరించాలని చూస్తున్నాం. భక్తులకు సౌకర్యాలు అన్ని రకాల ఏర్పాటు చేసినాం. షామియానాలు, పందిర్లు, టెంట్లు, మరుగుదొడ్లు, స్నానాలకు షవర్లు ఏర్పాటు చేసినాం ప్రత్యేకంగా. ఆ షవర్ల వల్ల కొంత భక్తులకు కూడా ఉపశమనం కలిగింది. కావున ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అమ్మవార్ల యొక్క కృపాకటాక్ష వీక్షణాలు ఎల్లప్పటికీ ప్రసరించాలని కోరుకుంటూ ఇక్కడ మీరు ఏదైతే లీజుకి తీసుకున్న ల్యాండ్ అది ఉపయోగకరంగానే ఉందా? తప్పకుండా ఉపయోగకరంగానే ఉంది. అందులోనే చాలా వాహనాలు పార్కింగ్ వేయడం కానీ భక్తుల ఆశ్రయం కూడా అందులోనే పొందినారు. ఎలాంటి అసౌకర్యం జరగలేదు. ఏదైతే వాటర్ బ్లాక్గా వస్తున్నాయి, అందులో వాసన వస్తుంది అని కొందరు భక్తులు చెప్తున్నారు. అది అంత బ్లాక్గా వాటర్ రావడానికి కారణం అది కొంత సమయం మాత్రమే వచ్చింది. ఆ తదుపరి మేము మళ్ళీ చర్యలు తీసుకున్నాం. దాన్ని మళ్ళీ మంచి వాటర్ పంపించినాం. వెంటనే కరెక్ట్ చేసుకున్నాం ప్రతిదీ.